గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రతిపక్ష నాయకులపై పోలీసులు పెట్టి కేసులు నమోదు చేశారు. వాటిని విచారించకుండా పెండింగ్ లో పెట్టడం గమనార్హం. టీపీసీసీ చీఫ్ గా వ్యవహరించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై 89, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై 42 కేసులను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న పలువురిపై పలు కేసుల పేరుతో తప్పుడు కేసులు నమోదు చేసింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన 89 కేసుల్లో 3 కేసులు మినహాయిస్తే మిగతా 86 పెట్టి కేసులే. చిన్న చిన్న తప్పిదాలకు కూడా కేసులు నమోదు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు. అనుమతి పొందిన వారికన్నా ఎక్కువ మందితో బహిరంగ సభ నిర్వహించాలని ఒక కేసు నమోదైతే మాస్క్ పెట్టుకోలేదంటూ మరో కేసు నమోదు చేశారు. పోలీసులు అధికార పార్టీ తరపున పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన ఒక్క ఆరోపణపైనే పోలీసులు గతంలో 35 కేసులు పెట్టారు. ఇలాంటి చిన్న చిన్న కేసులన్నీ కలిపితే 86 కేసుల వరకు చేరాయి. అధికార పార్టీ నేతల ఆదేశాలతో విపక్ష నేతలపై పెడుతున్న కేసులతో వారు నేరచరితులుగా రికార్డులోకి ఎక్కుతున్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కజ్గిరి ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కువ కేసులు ఎదుర్కొంటున్న సీఎంగా ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై గత ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. ఈ కేసులను పరిశీలిస్తే పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టినవని అర్థం చేసుకోవచ్చు. అనుమతి లేకుండా అనుచరులతో కలిసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పై యాదగిరిగుట్ట ఠాణాలో క్రైమ్ నెంబర్ 312/2022 కింద కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ పూర్వ మెదక్ జిల్లా జోగిపేట ఠాణాలో మరో కేసు నమోదైంది. అలాగే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2022లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సమయంలో మాస్కు ధరించలేదని, నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ పలు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై పోలీసులు 52 కేసులు నమోదు చేశారు. ఇవన్నీ ఆయన ఆదివాసీల పక్షాన చేసిన పోరాటానికి సంబంధించినవే కావడం గమనార్హం. అధికార పార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన ఈ కేసుల కారణంగా బొజ్జు నేరచరిత్రల రికార్డులోకి ఎక్కారు. తెలంగాణలోని కీలక నేతలపై పోలీసులు పెట్టిన పెట్టి కేసులను తక్షణం ఎత్తివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చైర్మన్ పద్మనాభరెడ్డి కోరారు. పోలీసులు, నేతలు, ప్రజాప్రతినిధులపై నమోదు చేసిన పెట్టి కేసులను పరిశీలించి వాటిని ఎత్తివేయాలని సీఎంను కోరారు. కలెక్టర్లు, డీజీపీలతో మాట్లాడి పెండింగ్లో ఉన్న కేసులను వాపసు తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.